వారి గారి ప్రణాళికలో దేవుని సన్నిధిలో నిత్య సంతోషం కొరకు, నిత్య విశ్రాంతి కొరకు, ఆ పౌరసత్వం కొరకు, అక్షయతను ధరించుకోవడం కొరకు మనం వెళ్తున్నాం. అందుకని అన్నాడు కదా మొదటి కొరింథీ చూడండి 15:53 ఒక మాట చూద్దాం. క్షయమైన ఈ శరీరము ఖచ్చితంగా జరగాల్సింది ఏంటంటే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి. కాబట్టి ఇది జరగాల్సిందే, ఇది జరగాల్సింది. కాబట్టి అక్కడ దాని కొరకు పిలువబడింది, దేవుని సన్నిధిలోకి వెళ్ళింది కదా, మరి ప్రయాణం ముగించబడింది కదా. ఆయన దృష్టికి ఈ భక్తురాలి యొక్క మరణము చాలా విలువైనదిగా ఎంచబడింది. కాబట్టి అందుకని మనం దేవుని స్తుతిస్తా, నిరీక్షణతో కాస్త ఎడబాటుతో దుఃఖం ఉండొచ్చు, కానీ నిరీక్షణతో కూడినటువంటి దేవుని చిత్తాన్ని గౌరవించేటువంటి దుఃఖం మనకు ఉండొచ్చు. మరి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. చివరికి ఒక మాట, కీర్తన 68 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు ఉన్నాడు. తర్వాత ఏకాములను సంసారంలో చేయవాడు, ఆయన బంధింపబడ్డ వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. కాబట్టి పిల్లల భవిష్యత్తు విడిచిపెట్టిన వాడు కాడు, అంతమించి వాళ్ళని ఆదరించేటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే ఒక తల్లి వాళ్ళని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములో మీరు ఆదరించబడరు. దేవుడే ఆ తల్లి స్థానాన్ని కూడా పూర్తి చేస్తాడు. కాబట్టి ఇర్మియాలో కూడా అంటాడు, వారు నాకు అప్పగించు, నేను వాళ్ళని పోషిస్తానంటాడు. కాబట్టి ఈ మాట చేత మనం ఒకరొకరిని ఆదరించుకుందాం. అమ్మ మన గడియారం చూసుకుంటే మనకి ఏడుపు వస్తుంది. దేవునికి గడియారం ఉంటుంది, ఆ గడియారం ప్రకారం అక్క సమయం అయిపోయింది. తోటమాలి తన గులాబీ తోటలోకి వెళ్ళాడండి. అందమైనటువంటి ఆ గులాబీ అంటే అంతకుముందు అయితే మొగ్గగా ఉండే, ఆ తర్వాత వెళ్తే వికసించి ఉందంట, నచ్చింది తీసుకున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తారంటే తోట యజమాని ఎవరు? ఆయనే. అక్కడ చూశాడు దేవుడు, బిడ్డ నీ పని అయిపోయింది, నువ్వు నాకు ఇష్టరాలుగా మారావు, వచ్చేసి అని తీసుకున్నాడు. ఆ యజమాని దగ్గర ఉంది, సృష్టికర్త దగ్గర ఉంది అక్క. కాబట్టి దేవుడు స్తుతిద్దాం, మహిమలో ఉంది, దేవుడు కనపరుద్దాం. దేవుడి మాట చేత మనల్ని ఆదరించుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, నీ వాక్కు ఆదరించే మీ వాక్కుకై స్తోత్రాలు. ఆదరణకర్తను పంపించిన దేవ, ఈ ఆదరణకర్త యొక్క పని మరి అన్నగారిలో, చెట్టులో, పాపలో, మా అందరిలో జరిగిస్తున్న దాన్ని బట్టి కూడా స్తోత్రాలు. మా తండ్రి, మీరు అనుమతించిన ఈ సంఘం అంతటిని బట్టి కూడా ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నందుకు అవును తండ్రి చెల్లిస్తున్నాం. మీరు సమకూడి మేలు కొరకే జరిగించేవారు. ప్రతిదాని సమయం కలదు, విడాన సమయం వచ్చిందని చెప్పారు. కనుక ఈ విషయాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాము. నిరీక్షణతో ముందున్న కార్యక్రమం అంతా కూడా జరిగించుటకు మీరే సహాయం చేసి నడిపించుకుని మీ దయగల అసలు అప్పగించుకోండి. ప్రత్యేకంగా కుటుంబానికి, సంఘానికి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ కూడా మీ ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున. మరి చావైతే లాభం అన్నారు. అక్క వెళ్తూ సువార్త ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించే సమయం కూడా దయచేయమని స్తుతిస్తూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్సిన్ 724 కొత్త పుస్తకంలో 708 పాత పుస్తకంలో. ప్రభు నీ వాడును
నీవు నా ప్రభువు అని నీ కొరకు ఇచ్చిన ప్రభుని వాడును నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని వాడును ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని ప్రభువా సమాధాన నిరీక్షణ నాకిలలో చూపితివి
చిన్నగా చెప్పాలి. బ్రదర్స్ చెప్తారా? అక్క మందిరానికి వచ్చేది కానీ నేను అంత క్లోజ్ ఎప్పుడు అవ్వలేదు. అయితే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నుంచి అక్క నాకు చాలా దగ్గర అయింది. అయితే నేను అన్నాను, నాకు దగ్గర అవ్వద్దు అక్క. మీ అందరికి తెలిసి ఎలిషా కూడా క్లోజ్గా ఉండేది బాగా. ఎలిషా కూడా క్యాన్సర్తోనే చనిపోయింది. మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అక్క, నాకు దగ్గర అవ్వద్దు అని చెప్పాడు. చాలా ప్రేమించింది అక్క. అయితే డిసెంబర్ నెలలో 31 జనవరి 1కి వాగ్దానం చెప్పింది, చూపించింది. ఏమొచ్చిందంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరమైనవి కాదు మేలుకరమైనవి అని వచ్చిందని చూపించింది. దీని అర్థం ఏంటి అని అడిగితే నాకు అర్థం అవుతుంది కొంచెం కొంచెం. దేవుడు ఏదో చేయబోతున్నాడు, తీసుకెళ్ళినా మేలే అని, కానీ చెప్పకూడదు. నా నోటి వరకు వచ్చేసింది కానీ సైలెంట్ అయిపోయాను. ఏం జరగబోతుందో తెలియదు కదా, ఉంచవచ్చు తీసుకెళ్ళొచ్చు. నేనేం చెప్పలేదు అక్కకి, కానీ మేలే చేస్తాడు అక్క అని చెప్పాను అంతే, ఇంకా ఏం చెప్పలేదు. అయితే అక్క తనకి ఈ స్థలం అంటే చాలా ఇష్టం అక్కకి. ఎంత బాగోపోయినా కూడా వస్తుంది, ఎంత బాగోపోయినా కూడా మందిరం మానదు అక్క అసలు. అయితే మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, పోయిన మంగళవారం వెళ్ళాను నేను హాస్పిటల్కి. వెళ్తే కళ్ళు తెరవలేకపోతుంది అక్క. నేను ఇస్తాను వచ్చాను అక్క అంటే బలవంతాన కళ్ళు తెరిచి, నేను అక్కకి ఇట్లా చెప్పలేదు ప్రైజ్లాడ్ అని. అక్క ఎట్లా చెప్పిందంటే, అట్లా దుప్పటి లోపల చేతులు పెట్టున్నాయి కదా, 2 చేతులు తీసి ఇట్లా పెట్టి ప్రైజ్లాడ్ అని చెప్పింది. నాకు చాలా సిగ్గేసింది. నేను ఇట్లా చెప్పలేదు, అక్క మాత్రం అంత బాగుపోయినా కూడా ఇట్లా చెప్పేది. నేను అక్కని చూడడానికి వెళ్తే నాకు నా గురించి దిగులు లేదు, నీ గురించి బాధగా ఉందని చెప్పేది. చాలా ప్రేమించింది అక్క నన్ను. ఫాస్టింగ్ ప్రేయర్లో అందరం ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత టీ బ్రెడ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. కానీ అక్క ఏం చేస్తుందంటే, టిఫిన్ తయారు చేసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టింది. అంత ప్రేమ ఉంది ఆవిడకి. పెట్టగలిగే స్తోమత ఉన్నా కూడా పెట్టలేదు. కానీ నేనైతే అక్క అయితే తనకి ఎంత కష్టం ఉందో, ఇంట్లో ఎంత ఇబ్బంది ఉందో తెలియదు, కానీ ఖచ్చితంగా తన వంత వచ్చినప్పుడు ఇంటి దగ్గర టిఫిన్ తయారు చేసుకొచ్చి ఇక్కడ పెట్టేది అందరికీ. కొట్టి టీ ఇచ్చి పంపించేది కాదు. తనకి ఎంత బాగోపోయినా కూడా అసలు ఎప్పుడు బాగోలేదని చెప్పదు, నవ్వుతూ ఉండేది. నిజంగా పౌలు గారు అట్లా చెప్పాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నానని అక్క కూడా తన విశ్వాసాన్ని బట్టే ఇంతవరకు కూడా చాలా విశ్వాసం ఆమెకు. అసలు ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంది, నిరీక్షణ కలిగి ఉంది, ప్రేమ కలిగి ఉంది. ఈ 3 చివరిలో నిలిచి ఉండేదని దేవుడు చెప్పినట్టు అక్క ఆ 3 కూడా కలిగి ఉంది. కాబట్టి ఆమె ఎంతో మాదిరికరంగా ఉంది. నా మట్టుకైతే నేను చాలా సిగ్గుపడ్డాను అక్క విషయంలో. అయితే
2 వారాలు ఇక్కడ ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వకముందు వెళ్ళాను అక్క దగ్గరికి. వెళితే తల ఎత్తలేకపోతుంది చూడడానికి. అయినా కూడా ఏం చెప్పిందంటే అన్నకి బాక్స్ కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని నైటే బియ్యం కడిగి పెట్టి అన్న స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు పని అంతా చేసేసింది. తల ఎత్తలేకపోతుంది అసలు. ఆ పరిస్థితిలో కూడా అన్న క్యారేజ్ కట్టేసి ఆయనకి ఏమేమి కావాలో అన్నీ సర్ది పెట్టేసింది. కొంచెం బాగోపోతే కూడా పని చేయం కదా, కానీ అక్క చివరి వరకు కూడా ఆమె చేస్తానే ఉంది. ఇంకా ఏం చేసిందంటే అక్క పోయిన శుక్రవారం ఫోన్ చేశాను నేను. అప్పుడు కొంచెం బాగానే ఉంది, మాట్లాడింది. తనే తీసుకుంది ఫోన్, స్మైలింగ్ చేస్తే ఏం చేస్తున్నారు అక్క అంటే ఏం చెప్పిందంటే సాక్ష్యం చెప్తుంది, వేరే వాళ్ళకి సువార్త చెప్తుంది. ఆ పరిస్థితిలో ఉండి కూడా వేరే వాళ్ళకి సువార్త చెప్తుంది. ఇంకా ఆమె ఇంకా ఈ స్థితికి వెళ్ళబోయే ముందు వరకు కూడా దేవుడి పని చేస్తానే ఉంది. దేవుని పని మానలేదు. నాకు ఇచ్చిన పని అంతా నేను చేసేయాలి కదరా అని చెప్పింది. నిజంగా వాక్యం ఎట్లా ఉందో అక్క అట్లా చేసింది. అన్నీ కూడా చిన్న వయసు అయినా కూడా, కొద్ది సంవత్సరాలైనా కూడా మాదిరికరంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళింది. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవుడి సాక్ష్యం దీవించుగాక. అని ఎల్షిబాయి నిర్మించు స్టార్ట్ అయినప్పుడు మణిసిస్వారి ఇంటిలో శ్రీను బ్రదర్ పెళ్లి చేసుకొని వచ్చింది సరళని. అప్పుడే 2000 అనుకుంటా. నాకు అప్పటి నుంచి సరళ నాకు పరిచయం. అప్పుడు తనకి రక్షణ లేదు, ఎవరి ద్వారా నడిపిస్తారు. తను వచ్చిన ఇంటిలోనే ప్రేయర్ ఆరాధన అన్నీ జరుగుతుంది కనుక వీడు అప్పటి నుంచి అన్ని మీటింగ్లో పాల్పొందేది. అట్లా వాక్యం వింటూ తన జీవితంలో తన సొంత సమయంలో తీర్మానం చేసుకొని బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చారు. స్కూల్లో కూడా కొంతకాలం పని చేశారు. ఇంతైనా కానీ తనకి ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో అప్పటి నుంచి దేవుడిని ఎక్కువ ప్రేమించడం నేను చూశాను. మామూలుగా ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే అక్కడికక్కడే వాళ్ళు ఎంత నిరాశ పడతారు, ఎంత బాధపడతారు, ఎంత వారు కృంగిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా సరళ ముఖంలో కృంగిపోయే పరిస్థితి కానీ, కృంగిపోయే మాట కానీ సభల నుండి ఎప్పుడు వినలేదు. నేనే బాధపడి చెప్తాను. డోర్ టు డోర్ మినిస్ట్రీకి పోయినదన్నా రాలేదు. ఇంతకుముందు కూడా వచ్చితే నేనే బాగుపడ్డాను. ఎందుకు వస్తాను మస్తు నడవలేకపోతున్నాను. ఈ మందిరం నుండి ప్రార్థన చేసినా నీకు బహుమానం వస్తుంది కదా, అక్కడ ఉండరాదు. ఎంతకాలం అని కొందరిని చెప్పి చేసి నేను తను తీసుకెళ్ళచ్చు. అట్లా డోర్ టు డోర్ మినిస్ట్రీ నడవలేని పరిస్థితి అయినా దేవుని పరిచయం మట్టికి ఎంత ఓపిక అంటే చెప్పలేనంత ఓపిక తను తెచ్చుకొని దేవుడు పరిచయం చేసింది. ఎంతగా పంపించిన సిస్టర్స్ మీటింగ్కి వెళ్ళినా కూడా బాగలేకపోతే వేరొకరిని పంపిస్తామంటే కొత్త నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక నేనే వెళ్తానండి, ఎందుకు నేనే వెళ్తానని అంత ధైర్యంతో చెప్పేది నాకు. నేను ఎన్నోసార్లు చెప్పిన మానేరా ఇంటిలోంటి ప్రార్థన చేసుకో, ఎక్కడో సిఎస్సి హాస్పిటల్కి వెళ్ళి చూపించి ఎప్పుడు అక్కడికి చూపించుకొని బస్సుకి వెళ్ళెక్కడో వెంట నడుచుకుంటూ ఆ మినిస్ట్రీ తన పరిచయం ఎంతో వెలిగించింది. తనకి ఎంత బలహీనమైనప్పటికీ తనకు అప్పగించిన పరిచయం చేయడానికి తను ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త చూపించింది. నిజంగా తను చూసి నేను చాలా నేర్చుకోవలసింది. నాకు అంతగా జాగ్రత్త, అంత పట్టుదల. ఇంత బలహీనంగా ఉన్నా కూడా ఇంటిలో పనులు అయితే ఎప్పుడు చూసినా అడిగినా అన్ని పనులు తను చేస్తూ వచ్చింది. ఇంత అస్సలు ఇంత బాగలేని పరిస్థితి వచ్చే వరకు కూడా తను ఇప్పుడు ఎస్తర్ చెప్పినట్టు అన్ని పనులు తను చేస్తూ వచ్చారు. అన్నింటిలో కూడా అంత మాత్రం కాదు, తన విశ్వాసాన్ని బట్టి, తన ఓపికను బట్టి, తన ప్రార్థన జీవితాన్ని బట్టి పిల్లల్ని రక్షణలోకి నడిపించినారు. బ్రదర్ కూడా ఫస్ట్ ఎంతో కొంచెము ఇదిగా ఉండేదే కానీ రక్షణలోకి రావడానికి కారణమైంది. అన్నీ తన విశ్వాసము,
తన ప్రార్థన. సంఘాన్ని కూడా తను ఎంతో సవాళ్ళతో కూడి జీవించి చూపించింది. ఎంతో మంది ఇక్కడ కూడా చూసా క్యాన్సర్ పేషెంట్లు, ఎంతో మంది పరిచయం ఉంది. అని వాళ్ళెవరి క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా వారి జీవితంలో వారు ఏమి చేయలేని పరిస్థితి, నిరాశ, బాధ. సరళకి అది లేదు. ఎంతో గొప్ప నిరీక్షణ, ఎవరి దగ్గరికి వెళ్తామని. కొన్నిసార్లు ఒప్పుడు ఇట్లా చెప్పకపోయినా ఏముందిలే ఆంటీ అని అనేది కదండి. ఏదైనా అంటే ఏముందిలే ఆంటీ అని అనేది అంత నిరీక్షణ అనమాట. తనకు విషయంలో కూడా నిరాశ లేదు. బాధ ఉంది కూడా, అన్నీ తట్టుకుంటూ సాగించుకుంటూ తను వచ్చింది. తన బాధ్యతలు ఏది తను మర్చిపోయి జీవించలేదు. తన రోగమని, తనకు బలహీనత ఉందని ఇప్పుడు కూడా తన బాధ్యత మర్చిపోలేదు. ఏ విషయం లేదు తనకు అప్పగిస్తే. నిజంగా చెప్పాలంటే సేవకుడికి భోజన విషయంలో కూడా ఒకసారి అన్న వద్దులే అమ్మాయి ఇంకా బాగా అదేంటండి అట్లా అంటారు. మళ్ళీ తను భోజనం చేస్తే కూడా నాకంత తెలియదు. నేను ఎప్పుడు అంత విప్పి విషయాలని నేను భోజనం పెట్టలేదు సేవకులకి, యథార్థంగా ఒప్పుకుంటాను. కానీ స్వీట్ దానితో పాటు మళ్ళీ ఫ్రై భోజనం చేసే సేవకులకు తెలుసు. అంటే ఒకరోజు అన్న స్వీట్ ఇంత బాగలేక అవి అన్నీ ఎందుకు చేసావు సరళ, అంతెందుకు సేవకులు కూడా అదేమంత ఆశపడలేదు కదా అంటే, అట్లా కాదండి భోజనం అంటే ఏంటి అని నన్ను అడిగింది. నేను సిగ్గుపడ్డాను. భోజనం అంటే ఏంటని నన్ను ప్రశ్నించింది. కనుక అన్ని విషయంలో వీళ్ళారా సరళను గురించి చెప్పడానికి ఎన్నో చెప్పవచ్చు, ఎన్నో గుర్తుకొస్తాయి. వాగ్దానం దేవుడు ఇచ్చారు, తనకు మేలు కొరకు సమాధానం, దేవునితో తను సమాధానకరమైన పని చేశాడు. దేవుడికి తనకి సమాధానం. కనుక దేవుడు తన సాక్షులు మనం చూసి అనుభవించిన మనము తన మార్గంలో నడవాలి. తను ఉన్న చోటకి మనం వెళ్ళి తన్ని అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. మనం ఆ నిరీక్షణతో ధైర్యంతో తన్నే మన సాధన చేస్తాం. దేవుడి సాక్ష్యం దీవించను గాక. అందరికీ సరళని బట్టి సరళ మరి మన ఉండేది. మనాటి ఇంట్లో సరళ వాళ్ళ కింద ఉన్నప్పుడు పైన మందిరం జరుగుతున్నప్పుడు అప్పటి నుంచి పరిచయం. అయితే మందిరం ఇక్కడికి మరి స్థలం తీసుకొని వచ్చినప్పుడు మేము కూడా ఈ ఏరియాలో మందిరం దగ్గర ఉండాలని ఈ అవతల గల్లీలో ఒక ఇంట్లోకి మేము వచ్చినాం. వచ్చిన తర్వాత పక్కన రూమ్ నాకు ఖాళీ ఉండే. అప్పుడు మన విశ్వాసాలు అయితే బాగుంటుంది, మందిరానికి వచ్చేవాళ్ళు అన్నిలో వద్దని చెప్పేసి అక్కడ ఓనర్స్ లేదు, మేమే ఉన్నాం. అప్పుడు సరళని నేనే మన ఇంట్లో ఉంటే ఇంటికి వెళ్ళి మరి పక్కన పోషన్ ఖాళీ ఉంది సరళ, మరి దాంట్లోకి వచ్చేసాయి, మనకు మందిరం కూడా దగ్గర ఉంటుంది అని చెప్పినప్పుడు సరళ సంతోషంగా ఒప్పుకొని వచ్చి మా పక్కన ఉంది అన్నమాట. అప్పటి నుంచి సరళకి నాకు పరిచయం. సరళ జీవితంలో నిజంగా మరి కొత్తలో కొంత భయం ఉండేది. అప్పుడు స్మైల్ చిన్నది కాబట్టి జాబ్ చేయలేకపోయింది, ఇంట్లో ఉండేది. అప్పుడు నేను పరిచయకి వెళ్ళడం ఇండియానగర్కి జయనగర్కి అట్లా పరిచయం వెళ్తుంటే తోడొస్తా అని అనేది. సరే తోడు రా సరళ నాతోటి, మరి పాపను ఎత్తుకోవాలి కదా అంటే ఎత్తుకుంటా అని చెప్పి తోడు వచ్చిందనమాట. అంటే స్వయం ఎత్తుకొని అలాగా పోవడం, ఇక్కడ పోవడం, అట్లా అలసిపోకుండా వస్తాను ఆశ. అప్పుడు అంతేం తెలియదు సరళకి, జస్ట్ కొత్తగా వాక్యం ఉంటుంది, మదానికి వస్తుంది. అట్లా తోడు రావడం, అట్లా అయిన తర్వాత స్మైల్ కాసేపు నేను ఎత్తుకునేది, కాసేపు సరళ ఎత్తుకునేది, అట్లా పోయి వచ్చినాం పరిచయకి. తర్వాత స్మైల్ స్కూల్కి వెళ్ళే టైంకి వచ్చినప్పుడు సరళ కూడా టీచర్గా స్కూల్లో జాయిన్ అవుతా అని చెప్పింది. అప్పుడు నేనన్నా ఇంతకాలం నువ్వు తోడొస్తున్నావు కదా పరిచయకి, ప్రార్థన చేయి, దేవుడి చిత్తం అయితే దేవుడు పరిచయం చేస్తే బాగుంటుంది కదా సరళ అంటే
అప్పుడు ఏమైందంటే ఆంటీ ఇప్పటి నుంచి నేను పరిచయం చేయడం బెదరొప్పుకోరేమో త్వరగా నీ జాబ్ చేయాలని నాకు జాబ్ చేస్తా అంటే సరే నీ ఇష్టం అని చెప్పి అన్నప్పుడు స్కూల్లో టీచర్గా జాబ్ చేసింది చాలా. ఆ తర్వాత కొంతకాలం జాబ్ చేసిన తర్వాత మరి సరళ విషయంలో చెప్పాలంటే దేవుడి కార్య విషయం ఆసక్తి, స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా సాయంత్రం ఇంటికి రావడం, మరి ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి, వాకింగ్ విషయంలో ఆసక్తి, నిజంగా ఎంతో ఆసక్తి ఉంది. తర్వాత ఆ స్కూల్కి వెళ్ళే టైంలోనే కొంచెం ఇది క్యాన్సర్ వచ్చే ముందు సరళకి పక్కన ఒక చిన్న గడ్డ వచ్చింది చెస్ట్లో. ఆ గడ్డ వచ్చినప్పుడు అది నాకు చెప్పింది ఇట్లా వచ్చిందానికి ప్రారంభించి హాస్పిటల్కి వెళ్తా, నేను చూపించుకొని వస్తానని అనేది. సరే ప్రార్థన చేస్తాం, చూపించుకొని రా అని చెప్పినప్పుడు హాస్పిటల్కి చూపించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు, జస్ట్ అది ఇలా చెప్తా అని అన్నారు. ఆ తర్వాత అది చూపించుకొని వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఇది తెలిసింది, క్యాన్సర్ తెలిసిన తర్వాత సరళ స్కూల్ మానేసింది, హాస్పిటల్కి చూపించుకోవడం స్టార్ట్ చేసింది. అప్పుడు సరళ ఆవిడ ఏమనిందంటే, ఆంటీ ఇంతకాలం నాకు దేవుడి పని చేయడానికి నాకు అంటే టైం రాలేదు, కానీ ఇప్పుడు నాకు టైం వచ్చింది, ఇప్పుడు నేను దేవుడి పని చేస్తానండి. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా సాధారణంగా మనము ఏదైనా జబ్బు వస్తే రోగం వస్తే పొంగిపోతాం, దాన్ని బట్టి మనం ఇంకా నిరాశపడతాం. కానీ సరళ ఏమంటుందంటే, అప్పుడు నేను చెప్పిన ఆ మాట సరళ గుర్తుపెట్టుకొని ఇప్పుడు నాకు దేవుడు టైం ఇచ్చి నేను చేస్తా అని చెప్పేసి అప్పటి నుంచి సరళ దేవుడి కార్య విషయంలో ఆసక్తి విషయంలో చూపిస్తూ ఆమె చూపించుకుంటూనే ట్రీట్మెంట్ చేసుకుంటూనే దేవుడి పని చేయడానికి సరళ చూస్తూ వచ్చినాం. ఎంతో ఆసక్తి. ఇంకా ఇంకొకటి ఏంటంటే సరళకి ఎప్పుడైతే అది వచ్చిందో గొప్ప ధైర్యం వచ్చింది. ఇంతకుముందు అంత ధైర్యం నేను చూడలేదు. సరళ నాకు అసలైనది చాలా పరిచయం సన్నిహితంగా, కానీ చెట్టి వాటికి భయపడేది, దీనికి భయం వస్తుంది దానికి భయం వేస్తుంది అని చెప్పేది. కానీ ఎప్పుడైతే ఇది తెలిసిందో ఆమె చాలా గొప్ప ధైర్యం వచ్చింది. అప్పుడు ఏమనిందంటే, ఏం కాదంటే దేవుడు సాయం చేస్తాడు, నేను దేవుడు పని చేస్తా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే సరళ జీవితంలో ఏం చేసింది, ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నా మేలు కోసమే అని చెప్పి చెప్తూ వచ్చింది. నిజంగా ఇది ఆశ్చర్యం. నిజంగా ఏ పరిస్థితి అయినా అంటే నెగిటివ్గా తీసుకోలేదు, అన్ని విషయంలో కూడా ఫాస్ట్గానే. మొన్న కూడా బాగాలేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బ్రదరు భయపడుతున్నారు, అక్క పిల్లలు భయపడుతున్నారు అని చెప్పుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటా, ఏం కాదు ఏం జరిగే మన మేలు కోసమే నేను ధైర్యపరుస్తున్నాక మీరు ప్రార్థన చేయండి అన్నది. అంటే సరళలో నేను చూసింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితి దేవుడి పైన ఆధారపడడం. నిజంగా మనం కూడా అట్లా ఉండాలని అనిపించింది నాకు కూడా. కనుక మన జీవితంలో నిజంగా ఏది జరిగినా దేవుడు మహిమ కొరకు అని మనం ఎంచుకోవాలని, సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుందని మనం గుర్తించాలని సరళ తన జీవితం ద్వారా మనం చూపించింది. మన జీవితంలో కూడా ఏం జరిగినప్పటికీ సమస్తం మనకి మేలు కొరకని మహిమ కొరకని మనం ఏదైనా సరళ వాళ్ళు జీవించాలని. ఎంత బాగలేకపోయినా నిజంగా సరళ ఏ రోజు తన పరిచయం కానీ మరి ఏది కానీ ఆమె మానలేదు. నిజంగా మనం ఇదొక్కటి సవాల్గా తీసుకోవాలి. కొంచెం బాగాలేకపోతే పరిచయం మానేయడం, కొంత అనుకూలంగా అనానుకూలంగా ఉండి దేవుడి పని మానేయడం, ఇవన్నీ మనం మానేసి సరళ ఎట్లా నిజంగా దేవుడి కొరకు మనం తీర్మానం చేసుకుని ఎంత బాగాలేకపోయినా పరిచయం చేసిందో మనం కూడా అట్లా చేయాలని నా మటుకు నేను కూడా అట్లా తీర్మానం చేసుకున్నాను. అలాంటి పరిస్థితిలో దేవుడు అట్లా సేవించాలి. కనుక అట్లా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సాక్ష్యం దీవించాలి. అందరికీ ప్రేమ. అయితే అక్క 2000 నుంచి నేను 1999 డిసెంబర్ వరకు జిల్లాలో ఉండి 2000 మేము మరి ఆనందరికి మీదకి వచ్చి అక్కడ చూసుకున్నప్పుడు మరి అక్క అంటే పరిచయం అప్పటికి
ఇంకా రక్షణలో పూర్తిగా రాలేదు అక్క. అయితే మన అక్క ద్వారా వాళ్ళ ఇంట్లోనే కాబట్టి మెల్లిమెల్లిగా పూర్తికలకు వచ్చి మరి అక్క పూర్తిగా రక్షణలోకి వచ్చి దేవునిలో ఎంతో అక్క ఎదిగి మరి దేవుని పని చేస్తూ వచ్చింది. అంటే మరి ఎప్పుడు కలిసినా మరి అన్న ప్రేజ్లా అన్న ఎట్లుంది అక్క ఎట్లుంది మరి పిల్లలు ఎట్లున్నారు ఇట్లా మాట్లాడేది ఎప్పుడు కలిసి. మొన్న కొన్ని రోజుల క్రితము బాధ్యతను తెలిసినప్పుడు మరి నేను జాన్పాలు బ్రదర్ వెళ్ళి ప్రార్థన చేసి మరి అక్కడ నుంచి కొంత మరి దేవిని ప్రేమ బట్టి కొంత సహాయపడాలని కొంత మరి డబ్బు అక్కకు ఇస్తూ ఉంటే ఏమాత్రం తీసుకోలేదు. నాకెంతో బాధ కలిగింది. ఏంటి ఇంత బాధలో ఉండి కూడా అక్క వద్దని చెప్పేసి మరి రిటర్న్ చేస్తుందని చెప్పేసి నాకు ఎంతో బాధ కలిగింది. ఏంటి అందరూ ఎంతో కొంత ఆదరణ, మన ప్రేమ కదా, మన ప్రేమ మరి యేసు ప్రభుతో కూడినటువంటి అలాంటి ప్రేమ మరి అక్క ధిక్కరించిందంటే నాకు ఎంతో బాధ కలిగింది. దాని కొరకు నేను ఎంతో సిగ్గుపడిన వాళ్ళు ఉంటున్నాను. ఎందుకంటే ఇతరుల మీద కానీ దేవుడి మీద ఆధారపడాలి ఏదేమైనప్పటికీ. అప్పుడు నాకు అట్లా నాకు గుర్తుకొచ్చింది, నిజంగా అక్క ఇంత వ్యాధితో ఉండి కూడా మరి తను ప్రయాణంలో బీబీఎస్ జరుగుతున్నప్పుడు బయట ఉంటే మరి అక్క స్మైల్ ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి కిమో తెలుసుకుంటాను అని చెప్పేసి మరి ఎంతో సంతోషంగా అక్క వెళ్ళినట్టుగా లాస్ట్ ఇయర్ బీబీఎస్ లో చూశాను. అట్లా అక్క ఆ వ్యాధి ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా ఆ వ్యాధి వరకు తను మనసులో తలుచుకొని ఎందుకు ఇచ్చినావు కూడా ఈ వ్యాధి అన్నట్టుగా మరి సిస్టర్స్కి ఎక్కువ తెలుసు. తను దేవుడిని దుఃఖపరిచినట్టుగా మనము ఎప్పుడు కూడా సిస్టర్స్ ద్వారా మనం వెళ్ళే పరిచయంలో కొనసాగుతూ ఆ వ్యాధి వచ్చిన తర్వాత కూడా ఇంకా దేవుడిలో ఎక్కువ ఎదగాలని తను ఎదుగుతూ వచ్చింది. తను ఎదుగుతూ రావడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా మరి కట్టుతూ మరి స్మైలీని మరి అదేవిధంగా చింటూను మరి శ్రీను బ్రదర్ను తను ఎంతగానో ప్రోత్సహించి ప్రభులోనికి నడిపిస్తూ వచ్చింది. ఇక్కడ మనం ఒక వచనం చూస్తే మొదటి దశలోని రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13-14 మనం చూస్తే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు మనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అయితే ఒక నిరీక్షణ ఉంది మనకు. ఈ లోకంలో మరి మరణించిన వారికి నిరీక్షణ లేదు. ఎంతో దుఃఖము, బాధ, వేదన నిండుకుంటుంది. మనకైతే ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఒకరోజు మనం మరణించిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం, మనము మరి అక్కడ చూస్తామనే ఒక నిరీక్షణ మనకు ఉంది. ప్రభు మరి వస్తానంటున్నాడు, మనం తీసుకొని వెళ్తానంటున్నాడు, మరి మృతులను ముందుగా లేపుతానంటున్నాడు. అయితే లేచిన తర్వాత మనం కూడా మృతి చెందితే మరి అక్కడ ఆమెతో మనం కలిసి ఉంటాం. మనం సజీవంగా ఉంటే దేవుడు తీసుకెళ్ళిన తర్వాత కూడా మరి ఆమెను మనం చూస్తామనే ఒక నిరీక్షణ మనకు ఉంచాడు. అలాంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి. అట్లా ఎప్పుడు కూడా దుఃఖపడలేదు, ఎప్పుడు కూడా బాధపడలేదు. ఇంత వ్యాధి ఉంచుకొని తను ఎప్పుడు కూడా బాధపడినట్టుగా నేను చూడలేదు. నా బాధ ఏంటంటే నేను ఎంతో కొంత సహాయపడదామని నేను అట్లా సహాయపడుతుంటే అక్క ఏమాత్రం ఒక్కొక్క తిరిగిస్తే నేను దాని కొరకు ఎంతో చింతించిన వారిగా ఉన్నాను. ఏంటి ఎవరైనా కొంచెం మరి సహాయం చేయాలని కోరుకున్నారు, అక్కేమి ఇట్లా చేసిందని నాకు బాధ కలిగింది. కానీ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే మనము ఏదొచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడే సమస్తం సమకూరుస్తాడనే ఒక అక్క ద్వారా ఆ పాఠాన్ని నేను నేర్చుకున్నామని ఉంటున్నాను. అయితే ఆమె మరి ఇప్పుడు మన మధ్యన తను లేదు, కానీ ప్రభునందు నిద్రిస్తూ ఉంది. ఒక దినాన మనం కూడా అక్కడికి వెళ్తాం, ఆమెతో కలిసి ఉంటాం. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు. దేవుడు ఈ కొద్ది సాక్ష్యము ఆశీర్వదించి దీవించును గాక. ప్రదర్శనారా
అందరికీ ప్రైజ్ లార్డ్. నేను 2013లో ఇక్కడికి వచ్చాను. రక్షణ పొందాను. అయితే అక్కలో నేను చూసింది ఏంటంటే అక్కతో నాకు పరిచయం ఎక్కువ లేదు. పిల్లలు మంచిగా చిన్నగా ఉన్నారు. 4th స్టాండర్డ్ 5th పిల్లలు, చిన్న పిల్లలు. అయితే నేను అనుకున్నాను అక్క వస్తుంది పోతుంది మందిరంకి అని. కానీ నేను ఆమెలో చూసింది ఏంటంటే అక్క చెప్పింది కదా టీచర్ జాబ్కి వెళ్తున్నానని స్కూల్ చెప్పడానికి. అయితే ఆ స్కూల్కి వెళ్ళే టైంలో నేను ఏం చూసానంటే పగల్ మీటింగ్స్కి రాకపోయినా నమ్మకంగా బైబిల్ స్టడీకి సంఘ ప్రార్థనకి నమ్మకంగా వచ్చేది. సిగ్గుపడు నాకైతే సిగ్గేసేది. అసలు నిజంగా కదా ఎంత చక్కగా అక్క ఈ జాబులు చేసే టైంలోనే ఏదో నీరసం అయిపోతుంది. కానీ ఆమె అన్ని భరించుకొని నమ్మకంగా బైబిల్ స్టడీకి సంఘ ప్రార్థనకి నైట్ మీటింగ్స్కి చాలా చక్కగా వచ్చేది. అది నాకు చాలా ఆకర్షితంగా అనిపించింది. చూస్తానే పిల్లలు, చిన్న పిల్లలు ఇద్దరు 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఈరోజు రక్షణ పొంది పిల్లలు పరిచయం చేస్తున్నారు. అట్లనే అన్న కూడా చూస్తానే అన్న రక్షణ పొందిండు. చాలా సంతోషం వేసింది. ఇంతకన్నా ఇంకా ఏముంది లైఫ్ అని చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించినాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా సంవత్సరాల బట్టి వచ్చే మందిరంలోనే ఇప్పుడు నవ్వుతా సంతోషంగా కనపడేవారు. తర్వాత క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కూడా చాలాసార్లు ఆవిడ ఎక్కడ కూడా అవిశ్వాసం కానీ కొంచెం భయం కానీ నేను ఎప్పుడు చూడలేదు. అయితే నాకు 2023 నుంచి నాతో పాటు పరిచయకి వేశారు. అయితే పరిచయకి వస్తూ ఉన్నప్పుడు చాలా బలహీనత ఉన్నప్పటికీ కూడా మొత్తం మేము దారిని తెస్తా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి వాక్యం సువార్త పత్రికలు ఇచ్చి మాట్లాడుతూ వచ్చారు. కొన్నిసార్లు వ్యతిరేకత వచ్చిన, ఆటంకపరిచిన, ఒకవేళ తిట్టిన, ఎన్టీఆర్ గారిలో ఒకసారి అయితే చాలా మా చుట్టూ చేరి చాలా గొడవ చేశారు ఒక బ్రదరు. అయినా కూడా ధైర్యంగా ఒకటి ముందుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి చెప్తా వచ్చేవారు అనమాట. అలా వస్తూ వచ్చేవారు. కీమో ఎక్కించుకుని తర్వాత ఉన్నప్పుడు కూడా సంఘంగా చెప్పేవారు, మీరు ఎవరినన్నా తీసుకెళ్ళండి, సర్లా తీసుకెళ్ళొద్దు, నేనే కీమో ఎక్కించుకుందని. తర్వాత నేను ఫోన్ చేస్తాను, సర్లా ఏమైనా వద్దన్నారు అంటే లేదు నేను వస్తాను, కంపల్సరీ నేనే వస్తాను, మీరు చెప్పండి ఆంటీకి అనేవారు. ఎంత బాగోపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మానేవారు కాదు. ఆంటీకి మీరు చెప్పండి అనేవారు. మరి ఆపేసినప్పుడు కూడా చెప్పారు, ఆపేసారు కానీ నేను నాకు ఇష్టం, నేను వస్తాను, మీరు ఆంటీతో చెప్పండి అంటే నేను టైం అయిపోతుందని స్పీడ్గా వెళ్తా ఉన్నప్పుడు కూడా ఆవిడ కూడా ఎంత బాగోపోయినా కూడా నాతో పాటు అంత స్పీడ్గా టైం అయిపోతుందని నడుస్తూ వచ్చేవారు. అంత బాగాలేదని అస్సలు చెప్పేవారు కాదు. అక్కడ పరిచయం అయిపోయి మేము తిరిగి వచ్చేటప్పుడు అనేవారు, ఈరోజు అస్సలు నాకు బాగాలేదు, చెప్తే రానివ్వరని నేను వచ్చేసాను. ఇక్కడ వాక్యం విన్న తర్వాత ప్రార్థన అయిన తర్వాత నాకు చాలా బాగా వచ్చింది అనేవారు. అలా పరిచయం అంతా కూడా ఎక్కడ కూడా ఆగేవారు కాదు. పోయిన హాస్పిటల్ నుంచి వచ్చినాక సోమవారం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను అన్నాను, నేను చాలామంది చెప్పేదాన్ని, ఆవిడ అసలు ఎవరైనా ఉందని మీకు ఎవరికైనా కనపడుతుందా,
వ్యాధి ఉందని కానీ బలహీనత ఉందని కానీ ఎవరికి తెలుస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలిసిన వాళ్ళకి తప్పితే ఆవిడకి బాగాలేదని ఎవ్వరికీ తెలిసింది కాదు. అలా ఉండేవారు, అసలు నమ్మలేమన్నమాట. అలా ఎప్పుడు సంతోషంగా కనపడేవారు. అయితే సోమవారం వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను సార్లా వేరే ట్రీట్మెంట్ ఉందంట, కొంతకాలానికి బాగుంటుందంట, ఒక మెడిసిన్ అడగనా అన్నాను. అంటే వద్దొద్దు, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ప్రార్థన చేయడం వల్ల నేను ఎలా ఉన్నాను అన్నారు. కాదు మీ విశ్వాసమే అంటే, లేదు మీరు అందరూ ప్రార్థన చేయడం వల్ల నాకు విశ్వాసం ఎలా ఉంది, నన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, నాకు ఎంతో దగ్గరగా ఉన్నాడు. అంతేకాదు సంఘం అంతా కూడా ఎంతో నన్ను ప్రేమిస్తున్నారు. సంఘం అందరూ ప్రేమ, నాకు అందరికంటే ఎక్కువ ప్రేమ సంఘం ప్రేమ నాకుతో ఉంది కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదు, దేవుడు ఎంతో ప్రేమిస్తాను, నాకు సమీపంగా ఉన్నాడు దీన్ని బట్టి అని చెప్తా వచ్చారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మొన్న లాస్ట్ సోమవారం కూడా అడిగాను. వెళ్ళి చూసిన తర్వాత సర్లా పరిచయకు వస్తారా అన్న. కంగం గారు చెప్తాను, రేపు శుక్రవారం పరిచయకి వెళ్దామా అన్నారు. అని నవ్వుతో మొహం అంతా నవ్వు వచ్చేసింది ఆవిడకి వెంటనే. సరే అయితే తొందరగా కోలుకోండి, ఆటో బుక్ చేసుకుని ఎన్టీఆర్ వెళ్దాము అన్నారు. ఆవిడకి ఎంత సంతోషం. అప్పుడు స్మైలీ చింటూ అన్నారు పరిచయం ఆపేశారని. అమ్మ చాలా బాధపడింది. అంటే అమ్మకు పరిచయకు రావాలని చాలా ఇష్టం. అంటే అయితే సరే సర్లే కానీ మన ఇద్దరం ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అంటే ఆవిడకి మొహంలో ఒక రకమైన సంతోషం. ఎంత సంతోషంగా ఉన్నారు పోయిన సోమవారం ఆ రోజు. దేవుడు తనకి ఎంత అంటే ఆవిడ ఏం చెప్తా వచ్చారంటే, అంతగా ఇంట్లో ఉన్న సోమవారం హాస్పిటల్కి వెళ్ళకముందు సోమవారం ఏం చెప్తా వచ్చారంటే, నాకు ఎంత సమీపంగా ఉన్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడు నన్ను, ఈ బాధను బట్టి బలహీనతను బట్టి మీరందరూ నిజంగా అందరూ ఎంత ప్రేమిస్తున్నారో నన్ను, ఈ ప్రేమ నాకు సారదా, ఇదేమి నాకు పర్వాలేదు ఇంకా అని చెప్తా వచ్చారు. నిజంగా ఆవిడని బట్టి నా బట్టి నేనైతే చిన్న విషయానికే కృంగిపోతాను. ఆవిడని చూసి ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఆవిడ ప్రయాణంలో 7 సంవత్సరాలు ఈ యొక్క ఆవిడ యొక్క బలహీనతలో అసలు ఏ పరిస్థితుల్లోనూ భయపడకుండా ధైర్యంగా ఉండాలని, మరి పరిచయం విషయంలో కూడా బలహీనతలో కూడా పరిచయం చేయడానికి, సువార్త చేయడానికి ఆవిడ దేవుడు ఎంతగానో వాడుకుంటూ వచ్చాడు. నిజం ఇందాక సేవకుడు చెప్పినప్పుడు ఆవిడ పని దేవుడు ఇచ్చిన పని సంపూర్ణం చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. పిల్లల వరకు మనం ప్రార్థించి ఇస్తాను సాక్ష్యం చూపించి. అందరికీ సర్లా కంగమంట మనంటి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాకు పరిచయం. అప్పుడు మందిరం లేదు కాబట్టి అక్కడ నైట్ బయటకు వచ్చేది, మేము కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు పరిచయం చేసుకున్న వాళ్ళం కదా పిల్లలందరూ. లేదు అక్క కొత్తగా పెళ్ళి నేను ఇక్కడికి వచ్చాను. అట్లా మాకు ఎల్సిడేలో పరిచయం అయిందనమాట. తను అక్కడ రక్షించబడింది, మేము ఎల్సిడేలో రక్షణ పొందాం. మా విశ్వాస జీవితంలో మేము అన్ని మీటింగ్లకు వచ్చి ప్రార్థన చేసుకుని ఒకరినొకరు ఆదరించుకున్నాము. తర్వాత తన పిల్లలు పుట్టిన తర్వాత తను కూడా అన్ని మీటింగ్కి వచ్చేది. ఇంకా ఆమె ద్వారా అంటే చెప్పాలంటే ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. స్మైల్ పుట్టినప్పుడు కూడా చింటూ ఇది చిన్నపిల్లలు ఉన్నప్పటి నుండి సంఘానికి మొత్తం మేమందరం ఒక కుటుంబం లాగా ఉండేవాళ్ళం. కానీ తను దేవుని ఇంటికి ఈ మన ఎల్సిడేకి వచ్చిన తనకి ఇలా క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తను దాచిపెట్టుకోలేదు, కానీ సంఘానికి మొత్తం చెప్పుకొని అక్క ఇట్లా క్యాన్సర్ అక్క సంతోషంగా నవ్వుతూ పంచుకుంది అనమాట. దాచుకోకపోవడం వల్ల తను అందరు ప్రార్థన చేయడం వల్ల తను కొంతకాలం దేవుని పని చేస్తూ వచ్చింది. అంటే ఆ యొక్క అనారోగ్య పరిస్థితులు తన ద్వారా ఎంతోమంది రక్షణ పొందారు, ఎంతోమందికి స్వార్థ చేస్తూ వచ్చింది. అన్ని మీటింగ్లు కూడా వస్తూ వచ్చింది. బాగాలేదు, ఒక్కోసారి రాలేదేంటమ్మా అంటే బాగాలేదు అక్కడ. ఆ విధంగా దేవుని పని అయితే ఎంతో నమ్మకంగా చేస్తూ వచ్చింది. నేను కూడా అంత నమ్మకంగా రాలేదని ఒప్పుకుంటున్నాను. తను ఎంతో అనారోగ్యం ఉన్నా కూడా
దేవుని ప్రేమిస్తూ దేవుని సంఘాన్ని తనకు పరిచర్య తను కీమా అటు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కతే వెళ్ళిపోయింది. మేమైతే నేను ఒక్కదాన్ని వెళ్ళాను కానీ ఆ బిడ్డ ఎంత ఒక్కదే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వస్తుందని నిజంగా సరళ ద్వారా కూడా ఒంటరితనంలో అలా వెళ్ళటం నేర్చుకోవాలని నేను కూడా కొంత నేర్చుకున్నా ఆ బిడ్డ ద్వారా. ఆ విధంగా మా సాహసం తను మా మధ్య లేదు కానీ తన ప్రభునందు నిద్రిస్తూ వచ్చింది. తన ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే దేవుని మందిరం కూడా మానవద్దు, దేవుని పరిచయాలు కూడా మానవద్దు అనేది నేర్చుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని దించింది. సరేలే, మాకు మన ఇంటి వాళ్ళ ఇంటి మీద ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం. తర్వాత బిస్కిలా, తర్వాత స్మైలీ, ఒక 15 రోజులే తేడా. బిస్కిలా పెద్దది, స్మైలీ చిన్నది. అప్పటి నుంచి మాకు చాలా పరిచయం సరళ. తర్వాత మొన్న జనవరిలో మా మ్యారేజ్ అయింది, 13వ తారీఖు. ట్రైన్ 5 గంటలకు ట్రైన్ అన్నారు. మేము ఇంక వెళ్ళలేదు, అందరూ సంఘస్థులంతా వెళ్ళిపోయారు. నాన్న కూడా పెళ్ళికి వచ్చింది. నేను స్టేషన్లో చూడగానే సరళా నువ్వు వచ్చినావా అంటే, వచ్చినాక నేను అనుకున్న అంత దూరం ఇంత బాధలు ఉంది, ఈ పరిస్థితులు ఉంది, ఎట్లా వచ్చినావు అని ఆయన చూడగానే ఒకలాంటి సంతోషమైంది. అసలు నేను సరళ వస్తుందని నేను అసలు ఊహించుకోలేదు. మ్యారేజ్ కూర్చుంది. తర్వాత మొన్న బాగలేదు, ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎంత బాగుతుందేమో అనుకున్నాను. మేము వెళ్ళినాము. వెళ్ళగానే సంతోషంగా లేచి కూర్చొని పొద్దంతా లేవకుండా తల లేపడానికి రావట్లేదు అక్క అని అన్నారు. అట్లా పడుకుంది. మేము వెళ్ళగానే సంతోషంగా లేచి కూర్చొని బయటికి వెళ్ళిపోవచ్చు. కూర్చు మీద కూర్చొని ఎట్లనో సరళ అంటే మానన్నాను కానీ నవ్వుకుంటే నేను అనుకుని ఎంత బాధలో ఉందన్న. ఆమె నవ్వుకు చూసి మాకే ఆదరణ వచ్చేసి ఇంత సంతోషంగా ఉన్నావు చాలా సరళను, మంచి ఆరోగ్యం దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చింది కదా అక్క. మీ అందరూ ప్రార్థన బట్టి నాకు చాలాకి సంతోషం ఏంటంటే ఏముంది అని చెప్పేది. మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గురువారం రోజు హాస్పిటల్కి వెళ్ళాం. మాటలేదు, చూపలేదు. అప్పటికి కళ్ళు అట్లనే తెరిచి ఉంటుంది. దగ్గరికి వెళ్ళి సరళ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, మాట్లాడడానికి లేదు, బాధలు ఉండిపోయింది. కానీ ఒకటి సరళ జీవితంలో మేము ఎంచుకోదు ఏంటంటే ఏ చిన్నదైనా అందరం ఆపేస్తాం. నాకు ఇంత నొప్పిందని ఏదో వచ్చిన బాధగా అనుభవిస్తాం. కానీ సరళ జీవితంలో క్యాన్సర్ వచ్చిందని ఆమె జీవితంలో ఆ తలంపే లేదు. ఎంత సంతోషంగా ఉండేదంటే మందిరానికి వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఒక్కతే వెళ్ళేసి వచ్చేది. ఎవరికి తన అంత పరిస్థితులు ఉన్న పిల్లలకైనా తన భర్తకైనా నాతో రావాలి, మనం ఏం ఆశిస్తాం, కొంచెం ఏదైనా మనం తీసుకెళ్ళాలి, మనం చూడాలంటాం. కానీ తను ఎప్పుడు తన జీవితంలో అట్లా లేదు. ఒక్కతే లేదు, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ధైర్యంగా వచ్చేది. మందిరానికి వచ్చినప్పుడు అలా సరళ అంటే మానవ నాకు నవ్వు ముఖం ఆమె జీవితంలో ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. కానీ నాకు ఈ బాధ ఉంది, ఈ వేదన ఉంది అని ఎప్పుడు తన జీవితంలో తన ముఖంలో మేము చూడలేదు. మళ్ళీ మన పరిచయ విషయంలో కూడా ఎంత ఆసక్తి అంటే ఆమె సామాన్యంగా మందిరం కానీ పరిచయ కానీ అసలు మానదు. ఇంత ఇదైనప్పుడు ఎట్లా వస్తున్నావు సరే ఆమె చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఆమె అంత పరిస్థితిలో కూడా ధైర్యంగా ఆ వ్యాధిగా అస్సలు దేవుడు నాతో ఉన్నాడు అని సంతోషం ముఖంలో మేము చూసినాం. మేమైతే నిజంగా చాలా నేర్చుకోవాలి. మా జీవితంలో మాకు మాదిరిగా ఉంచిపోయింది. కాబట్టి దేవుడు చిన్న సాక్ష్యం పెంచారు. చెప్తారా సార్?
అందరికీ ప్రైజ్ లార్డ్. మీ అందరూ మా పేరెంట్స్ వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను బాప్తిసం తీసుకోవడానికి దేవుని నమ్మకం కారణం నా భార్య. నేను చర్చికి వెళ్ళొచ్చు, జాబ్ చేయగలన్నా కానీ ఆమె వెళ్ళకుండా జాబ్ చేస్తాను ఉండేది, కానీ మళ్ళీ ప్రార్థన కూడా వస్తూ ఉండేది. ఆమె నమ్మకం చూసి నేను బాప్తిసం కూడా తీసుకున్నాను. దేవుడు అంటే ఏందో నాకు తెలిసింది. మీ అందరికీ నా హృదయపూర్వక నమ్మకాలు ముగిస్తున్నాను. సమయం లేదు మనకు. అందరికీ ప్రైజ్ లార్డ్. 7 years పడుతుందంటే కేవలం ప్రార్థన, నిశ్చయితే ప్రార్థన. అంటే రోజు చర్చగా ఉంటుంది. నేను చేయకపోయాను టైంకి అయితే టైం దాటకుండా వచ్చేది. ఇంట్లో ఉన్నా కానీ పడుకున్నా ప్రార్థన చేసుకునేది. ఓపిక అస్సలు ఉండేది కాదు. మళ్ళీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ తెలిసిందే అమ్మ గురించి. అమ్మ ఎంత విశ్వాసము, ఎంత బాగోకపోయినా ఎప్పుడు వాగ్దానాలు గుర్తు తెచ్చుకునే ఉంటుంది. అమ్మ ఒకసారి అడగమ్మా, దేవుడికి స్వస్థపరచు అని అంటే నేను అడగను, శోధిస్తాను అని మాత్రమే చెప్పేది అమ్మ. ఎంత కష్టమైనా నా కోసమే పొద్దున్నే లేచేది. నేను తిందేమంటే తినిపించేది, తినిపిస్తూనే ఉండేది. సంఘ ప్రార్థన ఉంది నాకు. సంఘ ప్రార్థనే అమ్మని బ్రతికిస్తుంది అని ఇప్పుడు దాకా చెప్తూనే ఉంది. నిజంగా అమ్మ విశ్వాసం ఎంత గొప్పదంటే మా ముగ్గురిని రక్షించుకుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరికి ట్రాక్స్ ఇస్తూనే ఉంది. ఎవరిని విడిచిపెట్టలేదు. అందరి గురించి కనుక్కొని అందరి గురించి ప్రేయర్ చేసేది. మా కుటుంబ ప్రాంతంలో కూడా అందరి గురించి ప్రేయర్ చేయకమ్మా, చిన్నగా చెయ్యమ్మా అంటే కూడా అందరి గురించి ప్రార్థన చేసేదమ్మా. ఏం చెప్తే ఎలా ఉంటుందో తెలియదు నాకు అమ్మ. కానీ అమ్మ దేవుడు తీసుకున్నాడు. నిజంగా ప్రమోషన్ ఇచ్చాడు అమ్మకి. నేను కూడా అమ్మలాగా పనిచేసి అమ్మతో ఒక నిరీక్షణ కలిగి ఉండాలని ప్రార్థిస్తాను. ప్రార్థించడం ఒకటే. ఇంకే థ్యాంక్ యూ మీరందరూ అమ్మ కొరకు ఇప్పటిదాకా ప్రేరణ చేసినందుకు. ప్రేజలు నా బాబుని ఎప్పుడు బాబాని వస్తానంటే అమ్మ నువ్వు రావద్దు, నాకు సంగ పెట్టుకున్నారు. నా బ్యాబర్స్లో నా సిస్టర్స్ ఎంతో మంది ఉన్నారమ్మా.
వాళ్ళే నాకు నా సంఘ బిడ్డలే నాకమ్మా. నువ్వెందుకమ్మా రావడం, కూర్చోడానికి కాదని రావట్లేదు. హాస్పిటల్లో ఉన్నా కానీ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేవారు. పిల్లలు కూడా సంబంధించారు. పిల్లలు కూడా చెప్పలేరు. మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉందంటే రానంటే రాన్నాడు, వస్తానంటే అమ్మ అలాగే చెప్తాడు. నాకు నన్ను కొట్లు వచ్చాక స్టేట్మెంట్ మొదలు పెట్టబట్టి అని అన్నాడు. సర్లే కదా అనుకున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎట్టట్లేదు. పిల్లలు అనుకుంటాను ఏంటి ఫోన్ ఎట్టట్లేదు, వాళ్ళు చదువుకుంటున్నారు కోరుకున్నాను. కానీ నేను ప్రాథమిక తయారైపోయి ఎందుకో మళ్ళీ చెయ్యాలనిపించింది. రోజుకు ఒకసారి చేస్తాను. నాకు నేను ఫోన్ చేయకుండా కొడుకు నా ఆలోచన కానిచ్చే అనుకుంటే చేసేదని కాదు. ఫోన్ ఎవరు అంటట్లేదని అప్పుడు అన్నాను. వచ్చే శ్రీరామ్ ఫోన్ అంటట్లేదు ఎట్లంటే బ్యాంకని ఏడిచి హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు నా మామిడి చేస్తే టికెట్ చేసి పంపించండి కానీ నా కూరడికి బతికే ఆరోగ్య మంత్రాలు అయ్యే కానీ వెళ్ళాలని ఆశించాను. అమ్మా ఎందుకమ్మా మేము ఎలా మార్చాను చెప్పట్లేదంటే, నాకేంటమ్మా నా సంఘ బిడ్డలు ఉన్నారు, నాకు నోట్లేంటమ్మా, మీకంటే నాకు తల్లిదండ్రుల కంటే సహోదరుల కంటే నా సహోదరులు అందరూ నాకు ఎంతో ప్రియమైన వారు. అమ్మా నేను చచ్చిపోతానని భయపడుతున్నావా? నేను చచ్చిపోనమ్మా, ఇంకా నాకు పరిసర పోవడం నువ్వెందుకమ్మా భయపడుతున్నావు అంటే నాకు వెళ్ళిపోతున్నాను నేను అనుకోలేదు. కానీ దేవుడు తనకి ఇష్టమైన బిడ్డ తీసుకుంటాడని ఇప్పుడు మీరు అంటుంటేనే నాకు అర్థమైంది. చేసిన బాగుంటా నాకైతే తెలిసి నాకు బాగుంటుంది. లేని కారణం చేత గుప్తంగా మరి సరళ సిస్టర్ గురించి నేను కూడా సాక్షివ్వాలని ఆశపడుతున్నాను. మరి ఆమె మొట్టమొదటిగా మరి మన యొక్క ఇంట్లో కిరాయికి ఉండేవాడు. మరి ఆమె అప్పటి నుంచి మాకు పరిచయం. అయితే తర్వాత ఆమె మళ్ళీ మందిరానికి వచ్చి రక్షించబడిన తర్వాత ప్రతి వారం కూడా ఆ గురించి చెప్పాలంటే ప్రతి వారం కూడా ఆమె ఎప్పుడు మిస్ అయ్యేది కాదు. అసలు నిన్న మొన్న మేము అసలు హాస్పిటల్ వెళ్ళి చూస్తే కూడా పేషెంట్ లాగానే లేదు. అంటే అంత యాక్టివ్గా ఉండేది, ఎప్పుడూ పేషెంట్ లాగా అసలు ఉండేది కాదు. ఆమె మందిరం వచ్చే విషయంలో కానీ పరిచర్య విషయంలో కూడా ఎప్పుడూ ఆమె మరి నాకు చేతి కాదనే పరిస్థితి అనేది కనబడలేదు. నమ్మకంగా మరి ప్రభువు సేవిస్తూ వచ్చేది. సేవ విషయంలో కూడా అంత మాత్రమే కాదు, మరి సామెతలు 14:1 చెప్పబడినట్లుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పిన విధంగా తన ప్రార్థన జీవితం ద్వారా, తన ప్రార్థన ద్వారా తన పిల్లల్ని మరి తన భర్తను కూడా ఆమె రక్షణలోకి నడిపిస్తూ వచ్చింది. కాబట్టి ఎంతో మరి ఆమె మరి ప్రార్థన పరురాలని చెప్పవచ్చు. ఆమె తన ప్రార్థన ద్వారానే మరి తన భర్తను పిల్లలు కూడా మరి పిల్లల విషయం కూడా ఎంతో నమ్మకంగా మరి మందిరానికి పంపించేది. కాబట్టి పిల్లల్ని కూడా దేవుని మరి ఆ యొక్క సండే స్కూల్ నుంచి కూడా దేవుని భయభక్తిలో పెంచుతూ వచ్చింది. ఆ విధంగా ఆమె మరి ఈ దినము మరి ప్రభు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఆమె మరి చెప్పాలంటే ఆమె గురించి మనము బాధపడే అవసరం లేదు. ఆమె మరి తన యొక్క చిరాగృహానికి ఏమైందనే మరి చేరింది. కాబట్టి ఆమె
మరి భౌతిక కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం, కానీ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిన వ్యక్తిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రభుతో సంతోషంగా ఉంది. అందుకే మరి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మరి బాధ, దుఃఖము, కష్టము ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోయి, అన్న ఇందాక చెప్పాడు కదా యెషయా 57వ అధ్యాయంలో చెప్పినట్టుగా మరి ఆమె విశ్రాంతిలోకి వెళ్ళింది. కాబట్టి ఆమె గురించి మనం దుఃఖపడే అవసరం లేదు. మరి ఆమె మరి దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే ఒక దినం ఆమెను మనము చూస్తాం. అందుకే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే మరి ప్రభువును నమ్ముకొని ఈ లోకం విడిచిన వారు ధన్యులు. ఆమె ప్రభువును కలిగి ఉంది, ఆమె ప్రభువునందు నిరీక్షణ ఉంది, ఆ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఆమె ప్రభువుతో ఉండడానికి మరి కొనిపోయింది. వారి ప్రయాసములు మాని వారు విశ్రాంతిలోకి ప్రవేశిస్తారని ప్రకటన మనం చూసినట్టుగా ఆమె విశ్రాంతిలోకి, ప్రభువులోకి వెళ్ళింది. ఎందుకంటే మరి మాకు కూడా ఎవరైనా పేషెంట్స్ చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఆ బాధ నేను చూశాను. మా నాన్నకు క్యాన్సర్ వచ్చింది. అది చివరి స్టేజ్, అక్కకి 4th స్టేజ్లో ఇంకా ప్రవేశించక ముందే 3rd స్టేజ్లోనే ఆమె కోమలోకి వెళ్ళిపోయింది. ఆమెకు సూది కూర్చినా కూడా ఏం అర్థం కాలేదు, ఏ బాధ తెలియదు ఆమెకు. ఎందుకంటే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన త్వరగానే ఆమెను తీసేసుకున్నాడు. కానీ మేము చివరి వరకు మా నాన్న గురించి చూశాము. ఆయనకు ఆపరేషన్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు బతికాడు. తర్వాత ఆయనకు బోన్ క్యాన్సర్, బోన్ గత పోయిన మొత్తము 4th స్టేజ్కి వచ్చేసింది. ఆ సమయంలో ఎట్లుంటారంటే మేము చూసాం కాబట్టి చెప్తాం. అందరినీ కొట్టేసేవాడు, మా అక్కల్ని అందరినీ కొట్టేశాడు. లాస్ట్ స్టేజ్లో మాట్లాడితే చాలు, అంత కోపం, అంత భరించలేని స్థితి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ బాధను ఇప్పుడు ఆమె నుంచి నివారణ అయింది. కాబట్టి ఇప్పుడు ఆమె విశ్రాంతిలోకి ప్రవేశించింది. కష్టము, దుఃఖము, బాధ నుంచి ఆమె ఏమైంది, విముక్తురాలైంది. కాబట్టి ఆమె గురించి మనము చింతించే అవసరం లేదు. ఆమె ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రభుతో ఉంది. కాబట్టి అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ప్రభు తనకి ఇష్టమైన వారిని పిలుస్తాడని. ఎవరిని పిలుచుకుంటాడు? ఎవరైనా అంతే కదా. మన పిల్లల్ని ఎత్తుకోవాలంటే మనకి ఇష్టం అనిపిస్తేనే ఆ పిల్లల్ని ఎత్తుకుంటాం. దేవుడు కూడా అంతే. ఆమె యొక్క మరి సేవా పరిచర్య, ఆమె చేసిన దేవుని కొరకు ప్రయాసము అది సంపూర్ణమైంది. సంపూర్ణం కాకుండా దేవుడు తీసుకున్నాడు. కాబట్టి ఆమె ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. ఈ స్టేజ్లో కూడా మరి నాయకులు ఎన్నో సాకులు చెప్తా ఉంటారు. సేవ చేయాలంటే, దేవుని పని చేయాలంటే ఎన్నో సాకులు. ఏ రోజు ఆమె సాక్షి చెప్పలేదు. కాబట్టి ఎంతో నమ్మకంగా దేవుని పని చేస్తూ వచ్చింది. అందుకే బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో స్వతంత్రించుకొని ప్రభువు స్పష్టంగా ఆమెతో చెప్పినాడు. కాబట్టి ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ప్రభు సన్నిధికి వెళ్ళింది. కాబట్టి ఆమె గురించి మనం చింతపడే అవసరం లేదు. కానీ మరి ఇంకో విషయం చెప్పాలంటే, మా సిస్టర్ చెప్పింది ఇందాకనే, అసలు ఆమె పెళ్ళికి వచ్చిందంటే ఆశ్చర్యపోయినాను. అంటే మంచిగా రాలేదు, కానీ అవంతా ప్రయాసపడి ఆ పెళ్ళికి వచ్చింది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మా ఎప్సిబా పెళ్ళినే లాస్ట్ టైం ఆమె చేసింది. కాబట్టి మరి ఎంతో ధైర్యంతో మరి పెళ్ళికి వచ్చింది, ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. వాళ్ళ ప్రేమ గల వ్యక్తి చాలా. మరి ఏదన్నా వండిందంటే తప్పకుండా మాకు పంపించేది, మంచి వంటలు చేసేది. మరి వాళ్ళ అమ్మమ్మ, మేము వాళ్ళు పక్కనే ఉండేవాళ్ళం ఇక్కడ. తర్వాత వాళ్ళ అమ్మమ్మ కూడా ఎంత మంచి వ్యక్తి అంటే మరి చాలా మమ్మల్ని ప్రేమించేవారు. కాబట్టి ఆ ప్రేమను ఇంకా మరవలేదు. కాబట్టి సిస్టర్ కూడా ఎంత ప్రేమించేదంటే మమ్మల్ని కానీ మా పిల్లలు కానీ అంత ప్రేమగా చూసేది. కాబట్టి మరి దేవుడు ఆమెకు ఆ ధన్యత ఇచ్చాడేమో మా ఎప్సిబాకి వెళ్ళి మాత్రమే చూడడం. కాబట్టి మనము ఆ గురించి దుఃఖపడే అవసరం లేదు. అయితే ఒక దినం చూస్తాం. కాబట్టి మనము
వారి కుటుంబం కొరకు, బ్రదర్ కొరకు, పిల్లల కొరకు, వారి కుటుంబ ఆదరణ కొరకు మనము ప్రార్థన చేయాలి. భూస్థాపన ద్వారా కూడా దేవుని నామం మహిమపరచబడినట్లుగా వారు ప్రయాణము కొరకు కూడా క్షేమమైన ప్రయాణం కలిగినట్లుగా, తర్వాత అక్కడ భూస్థాపన కార్యక్రమాలన్నింటి కొరకు కూడా వ్యక్తిగత ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్దిసేపు వాక్యం విని చివరి ప్రార్థన చేసుకుని మనం ముగిస్తాం. దయచేసి కీర్తనల గ్రంథము నుండి 116వ కీర్తన 15వ వచనము అందరం కలిసి చదువుతాం. 116వ కీర్తన 15వ వచనం. బైబిల్ కలిగిన వాళ్ళందరం కలిపి చదువుదాం. 116 కీర్తన 15వ వచనం చదవండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. భక్తులంటే ఎవరు అని ప్రశ్నించుకుంటే, భక్తులు అంటే పైకి భక్తి కలగ వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారు చాలామంది. 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై నుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండును అని భక్తులు చెప్తున్నాడు. పైకి భక్తి గల వారిలా ఉండి శక్తిని ఆశ్రయించని వారు భక్తులు కాదు. యేసు ప్రభువును నమ్మి పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన తర్వాత వారి పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడతారు. సరళ శ్రేష్ఠ అట్లాగే రక్షణ పొందినారు, బాప్తిస్మం పొందినారు. ఆమె పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడింది. జీవగ్రంథంలో రాయబడిన తర్వాత పరిశుద్ధాత్మ ఆమెలకు వస్తాడు. ఎవరైనా సరే ఈ క్రమంలో పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది క్షమించబడ్డారని నిశ్చయిత కలిగిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, హస్త నిక్షేపణ ద్వారా పరలోకంలో జీవగ్రంథంలో పేరు రాయబడితే పరిశుద్ధాత్మ హృదయంలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ హృదయంలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మన ఆత్మదీపాన్ని వెలిగిస్తాడు. మనలో దైవ వెలుగు ఉంటుంది, దైవ ప్రసన్నత ఉంటుంది, దైవ జీవం వస్తుంది. సరళ సృష్టి అని కలిగి ఉన్నాడు. దేవుని ద్వారా నీతిమంతురాలుగా మార్చబడ్డారు, దేవుని ద్వారా పరిశుద్ధురాలుగా చేయబడ్డారు, దేవుని ద్వారా యథార్థవంతురాలుగా చేయబడ్డారు. ఈ మూడు ఖచ్చితంగా విశ్వాసం ద్వారా మన హృదయంలోకి వస్తాయి. ఇప్పుడు ఆ యథార్థతను బట్టే భక్తి వస్తుంది. యథార్థతను బట్టి సామెతలు 14:2లో ఆ మాట ఉంది. సామెతలు 14వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 14:2. యథార్థముగా ప్రవర్తించి వారు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థత అనేది వచ్చినప్పుడే దైవ భక్తి మనకు వస్తుంది. అంటే సరళ శిల్పి యథార్థవంతురాలు, భక్తి కలిగిన సహోదరి. చాలా సాక్ష్యాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఇంకా టైం ఇస్తే ఇంకా చెప్తారు. ఎందుకంటే లోకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. లోకాసు వార్త 10:42. తర్వాత ఎవరైనా తీసుకున్నవాడు
మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అనే మాట మనం చూస్తాం. అక్కడ మార్తా మరియా లాజరు ఉన్నటువంటి ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. వచ్చినప్పుడు ఆమె యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చుని ఆమె మాటలు వింటూ ఉంది. 42వ వచనం, మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె ఎదురు తీసివేయబడదని ఆమెతో చెప్పాను. సరళ సూత్రం, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. దేవుని మందిరానికి మానకూడదు, అందరితో సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 12:14. హెబ్రీ రాసిన పత్రిక 12:14 ప్రకారము అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడు. అటువంటి ధన్యమైనటువంటి స్త్రీగా మనం చూస్తాం. అందుకే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలనే చనిపోయింది. విలువైన మరణం. ఆమె ఎలా చనిపోయింది, ఎప్పుడు చనిపోయినది కాదు, ఆమె ఎంత పని చేసింది దేవుడి కొరకు, దేవునికి మహిమకరంగా ఎలా వాడబడింది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆమె చేసిన క్రియలు ఆమె వెంట వస్తాయి. ఒక దినము తీర్పులో నిలబడాలి ప్రతి ఒక్కరు కూడా. 2వ కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనములో అక్కడ ఏమని రాయబడిందంటే 9-10 వచనాలు. 2వ కొరింథీ 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన క్రీస్తులోనే ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. ఇది పరిశుద్ధుల కొరకైన తీర్పు. ఆ తీర్పులో ఆమె గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. ఆ పొరపాట్లన్నీ కూడా మనం బల్లలో పాలు పొందేటప్పుడు బల్ల దగ్గర మనం విమర్శించుకొని మనం తప్పిదం ఒప్పుకుంటే తీర్పు నుండి తప్పించబడతామని రాయబడింది. బల్లలో పాలు పొందేటప్పుడు మన తప్పిదాలు జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇక తీర్పు లేదు మనకి. ఆ బల్ల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తే తీర్పు లేదు. కాబట్టి తీర్పు నుండి తప్పించబడి తన క్రియలు మంచి క్రియలుగా, దేవుని చేత మెచ్చుకొనబడిన క్రియలుగా, అటువంటి క్రియలు కలిగి ఉన్నటువంటి సహోదరి. అందుకే ఆమె మరణము విలువైన మరణము. తర్వాత మనం చూసినట్టయితే ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం. సంఖ్యాకాండం 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగును గాక అని నేను ఒక గొప్ప ప్రవక్త చెప్తున్నది మాట. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక అంటున్నాడు. నా అంత్యదశ వారి అంతము వంటి దగును గాక అంటాడు. నీతిమంతులతో తాను పోల్చుకుంటూ ఉన్నాడు. నీతిమంతుల మరణం వంటి మరణము. సరళ సూత్రం, యేసు ప్రభువును నమ్మి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది నీతిమంతులుగా మార్చబడ్డారు. నీతిమంతుల మరణము ఆమె పొందినారు. ఎందుకంటే నీతిమంతులకు మరణ దినమున ఆశ్రయ స్థానం ఉంది. సామెతలు 14:32 వచనం చూద్దాం. సామెతలు 14వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 14:32. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలం ముందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఇప్పుడు మరణించినారు, ఆమె నీతిమంతురాలుగా మరణించారు. ఆమెకు ఆశ్రయ స్థానం ఉంది. దూతలు వస్తారు, ఆమె ఆత్మను మహిమ లోకంలో తీసుకెళ్తారు. అక్కడ పరదేశంలో అక్కడ స్థలం ఉంటుంది. ఆమె ఆ పరదేశంలో నిద్రించే వారుగా ఉంటారు.
నిద్రించే వారు ఉంటారు. ప్రభువునందు మృతులైన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు పరదేశంలో. వాళ్ళందరూ నిద్రలోనే ఉన్నారు. దైవజనుడు భక్సింగ్ గారు కావచ్చు, ఎవరైనా మన ఆత్మీయులు కావచ్చు, ప్రభువును నమ్మి చనిపోయిన వారు వారి ఆత్మలు నిద్రలో ఉన్నాయి. వారు ఎప్పుడు మేలుకుంటారంటే ప్రభువు వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడేటప్పుడు మేలుకుంటారు. వారు సంఘం ఎత్తబడేటప్పుడు మేలుకుంటారు. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము అక్కడ రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ నిద్రించిన వారందరూ అక్కడే పరదేశంలో ఉన్నారు కాబట్టి వారిని వెంట పెట్టుకుని వస్తాడే. ఆ మహిమ దేహం పొందడానికి పాతి పెట్టబడినటువంటి సమాధిలోకి వెళ్ళలేదు. ఈ మట్టి దేహాన్ని మట్టిలో కలిపి పాతి పెట్టాము. ఆత్మ ఎక్కడ ఉందంటే పరదేశంలో ఉన్నది. ఆత్మ పరదేశంలో నిద్రపోతూ ఉన్నటువంటి ఆత్మ యేసు ప్రభువు అడుగు పెట్టగానే వాళ్ళు లేస్తారు. ఆ మాట భక్తులు దావీదు గారు చెప్తున్నారు. 17వ కీర్తన 15వ వచనం. 17 కీర్తన 15వ వచనం. కీర్తన 17:15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనేటప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. భక్తుడు దావీదు గారు ఏమంటారంటే, నేను ఈ భూమి మీద జీవించినప్పుడు నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. చనిపోయాను, సమాధి చేయబడ్డాను. ఇప్పుడు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన శరీరం కుళ్ళిపోయింది. ఆయన ఆ మహిమ లోకములో పరదేశంలో నిద్రలో ఉన్నాడు. ఎప్పుడు లేస్తాడు? యేసు ప్రభువు అక్కడ అడుగు పెట్టగానే ఆ ఆత్మ మహిమ దేహం పొందుతుంది. అందరి ఆత్మలు మహిమ దేహం పొందుతారు. ఆ మహిమ దేహం పొందగానే ఆ మహిమ దేహముతో మహిమలో ఉన్న యేసు ప్రభువును చూస్తారు. సిలువ వేయబడి, కొట్టబడి, భూమి వేయబడి, సిలువను మోసి బాధలు, కష్టము, ఇబ్బంది, శ్రమను సహించి, నిందలు సహించిన యేసు ప్రభువు కాదు, మహిమలో మహామహిమలో ఉన్న యేసు ప్రభువు. కిరీటధారి వేలాది దూతల శబ్దముతో, ఘోరధ్వనితో ఆయన వస్తున్నటువంటి యేసు ప్రభువు, తీర్పు తీర్చడానికి వస్తున్న యేసు ప్రభువు. ఆయన చూస్తానని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు అప్పుడే చూస్తారు యేసు ప్రభువు. అది మన నిరీక్షణ. మనము ఆ పరదేశంలో గల ప్రభు రాకడ కంటే ముందు నిద్రిస్తే ఆ పరదేశంలో ఉంటాం. పరదేశంలో ప్రభువును చూస్తాం. మన నిరీక్షణ అది. నీతిమంతుల నిరీక్షణ. నీతిమంతుల మరణమనే కోరుకుంటాడు ఆయన, బిలాము గారు. కాబట్టి నీతిమంతురాలుగా ఆమె మరణించడం అనేది అది ఆశీర్వాదకరమైనటువంటి కార్యం. ఆమెకు పరలోకం ఉంది. పరదేశంలో ఉంటుంది ఆత్మ. శరీరం మట్టిలో కలిపేస్తారు, మట్టిలో కలిసిపోతుంది. కానీ ప్రభు వచ్చినప్పుడు మహిమ దేహముతో ఆమె కనపడతారు. అది మన నిరీక్షణ. ఇంకొక వాక్యం చదువుకుని ముగించుకుందాం. ఆ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 14:13. అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకముల యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువునందు మృతి నుండే మృతులు ధన్యులు. ఆమె ప్రభువును అంగీకరించి ప్రభువునందుండి మంచి సాక్ష్యం సంపాదించుకొని తన భర్తను, తన పిల్లల్ని కూడా రక్షించుకొని తన ప్రార్థన ద్వారా అనేక కార్యాలు ఆమె ప్రభు కొరకై చేసి ప్రభువునందు మృతి పొందిన మృతురాలుగా ఉన్నది. ఆమె ధన్యురాలు. ధన్యకరమైన మరణం. యెహోవా భక్తుల మరణము విలువైన మరణం. నీతిమంతుల మరణం వంటి మరణం. ఇప్పుడు ధన్యకరమైన మరణం. ఆమె క్రియలు ఆమె వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ భూమి మీద ఎవరైనా సరే ప్రభువును నమ్మిన తర్వాత మన విశ్వాసం బలంగా ఉండాలి. మన భక్తి కూడా బలంగా ఉండాలి.
బలమైన వ్యక్తి అంటే దేవుని శక్తిని ఆశ్రయించే భక్తి కలిగి ఉండాలి. మన విశ్వాసం కూడా బలంగా ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలో చూద్దాం. ఒక మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించిందని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనుషుల యొక్క జ్ఞానాన్ని అనుసరించక విశ్వాసం అనేది మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. దైవ శక్తిని పొందాలి. ఆ దైవ శక్తితో విశ్వాసం అంతకంతకు బలపడే విశ్వాసంగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 1:5. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కాబట్టి ఉపదేశానుసారం ఏంటంటే పవిత్రమైన హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసం కావాలి. అది హృదయం నుంచి రావాలి. అదే ఆ విశ్వాసముతో ఉన్నప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది. అది అగాపే ప్రేమ, దైవ ప్రేమ. ఆ ప్రేమతో ఎటువంటి వారినైనా ప్రేమించగలుగుతాం, ఎవరికైనా సువార్త చెప్పగలుగుతాం, ఎవరైనా కష్టాలు ఉంటే ఆదుకోగలుగుతాం, వారిని ఆదరించగలుగుతాం, ధైర్యపరచగలుగుతాం, బలపరచగలుగుతాం. అటువంటి విశ్వాసము, అటువంటి దైవ ప్రేమ సర్వశ్రేష్ఠి కలిగి ఉన్నారు. అనేకమైన సాక్ష్యాలు వింటూ వచ్చినాం. కాబట్టి అటువంటి ధన్యకరమైన మరణము, ధన్యకరమైన విశ్వాసము, అటువంటి గొప్ప దైవ భక్తి కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మాటలు ప్రభు మన అందరి ఆత్మీయ మేలు కొరకు, సర్వశ్రేష్ఠ యొక్క కుటుంబస్తులు, కుమారుడు కుమార్తె వారి యొక్క ఆదరణ కొరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభువా, నీ ప్రేమకై, మీ కృపకై, మీ కనికరం కొరకై, మీ వాత్సల కొరకై స్తోత్రాలు. ఈ సన్నిధి నెమ్మది కొరకై స్తోత్రాలు. నిబంధన రక్తాన్ని బట్టి వందనాలు. కాపాడినావు, భద్రపరిచినావు, ప్రతిష్ఠించినావు. ఈ మార్చి మాసంలో 3వ ప్రభు దినం ఇచ్చినారు. ఈ ప్రభు దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయం బల చుట్టూ చేరి ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించిన ఈ ప్రియబిడ్డలందరి కొరకు స్తోత్రాలు. మరి ఇదే సమయంలో సరళాశ్రేష్ఠులు అయితే హాస్పిటల్లో ఉన్నారు ప్రభావ. మరి పిల్లలతో మరి దిగులతో, నిరాశతో ప్రభావ మరి ఉంటూ వచ్చినారు. ఈ సమయంలో ఆమె మహిమలో పిలుచుకున్నారు. స్తోత్రాలు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, మహిమ లోకంలో వెళ్ళాలి. ఆ లోకము శాశ్వతమైనది, నిరంతరం ఉండేది. అక్కడ మహిమ దేహం ఇస్తావు. ఆ మహిమ దేహంతో ప్రభువుతో నిత్యము సంతోషించి ఆనందించే నిత్య జీవాన్ని ఇస్తావు. ప్రభువానికి స్తోత్రాలు. సరళాశ్రేష్ఠులు అయితే మరి మహిమలో హెచ్చించబడిన విధానం కొరకై స్తోత్రాలు. అవి ప్రయాసం లేవు, బాధలు లేవు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, రోగం లేదు, వ్యాధి లేదు, అన్ని కూడా తీసివేసినావు. ఆ మహిమ లోకములో నిద్రలో ఉంటారు. అయితే ప్రభు రాకడలో మహిమ దేహాన్ని పొంది అందరితో సంతోషించి ఆనందించి ధన్యత మీరు ఇస్తున్నారు. స్తోత్రాలు. సంఘం కూడా ఎత్తబడేటువంటి ధన్యత ఇస్తున్నారు. స్తోత్రాలు. సంఘములో ప్రభు మరి ఆమె కొరకై చెప్పిన సాక్ష్యాల కొరకై స్తోత్రాలు. ఆ సాక్ష్యాలన్నిటి ద్వారా ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, దేవునికి ఇష్టమైన బిడ్డ, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను. ఎవరునూ ఆమె ఎదురు నుండి దానిని తీసివేయలేరు. ఆమె పరలోకం చేరేటువంటి బిడ్డగా ఉన్నందుకు స్తోత్రాలు. మరి భర్తను బట్టి అలాగే కుమారుడు ఆ చీర్టు కొరకై స్తోత్రాలు, కుమార్తె స్మైలి కొరకై స్తోత్రాలు. మరి మీరు ఆదరించండి, మీరు ధైర్యపరచండి, మీ కృపలో భద్రపరచండి. మరి మా మాటలు చాలవు, నీ మాటలతో వారిని ఆదరించు, వాక్యముతో ఆదరించు, ధైర్యపరచు, బలపరచు. ఇంకా మరి బంధువులు, మిత్రులు, స్నేహితులు, రక్త సంబంధులు, కుటుంబస్తులు, సహ విశ్వాసులు అందరినీ ధైర్యపరచు, బలపరచు, నూతనపరచు. ఈ రాత్రి సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరి ప్రభావం తాడేపల్లి
ఆ రాజమండ్రి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఊరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రేపు ప్రోగ్రాం జరగాలి. భూస్థాపన కార్యక్రమం దీవెనకరంగా జరిగించు. ప్రయాణం అంతటిలో సహాయపడండి, తోడుగా ఉండండి. ఈ కృపను కనికరమును వాత్సల్యత తోడుగా ఉంచండి. భౌతిక దేహము ప్రభా మరి సమాధి చేయబడే పర్యంతము నీ కృపను కాపుదల భద్రత నెమ్మది ఇవ్వండి. కుటుంబస్తులను ఆదరించు, ధైర్యపరచు, బలపరచు. నీ కృపా పాదాల చెంత పెడుతూ ఉన్నాం. అయితే కుటుంబస్తులు అందరూ రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభా మరి ఆమె వలె యేసు ప్రభుని అంగీకరించి యేసు జీవాన్ని పొంది యేసు ప్రభు నామంలో బాప్తిస్మం పొంది సాక్షులుగా వారు దేవునికి మహిమకరంగా జీవించడానికి నేర్పించు. నీ కృపా పాదాల చెంత పెడుతున్నాం. కుమారుడు కుమార్తె అయితే ప్రభా ఈ చేత ఆదరించబడి ఈ కృపలో వర్ధిల్లడానికి వారు మంచి భవిష్యత్తు కలిగి ఉండడానికి ప్రభా మరి తల్లి లేని వారికి తల్లివి తండ్రివి నీవే. తల్లిగా తండ్రిగా ఆదరించి ధైర్యపరచు, బలపరచు, నీ కృపలో భద్రపరచు. ఈ కార్యం అంతా కూడా మీ కృపా పాదాల చెంత పెడుతూ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా మరి ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలు అందరూ కూడా విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని బిడ్డలు అందరినీ కూడా నూతనపరిచి ప్రభు కొరకైనటువంటి రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉంచండి. ఈ లోకం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఈ లోకం నుండి వేరు చేయబడి మహిమ లోకానికి వెళ్ళాలో తెలియదు. అన్నిటికీ సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ రండి. ఈ కృపా పాదాల చెంత పెడుతూ యేసు ప్రభు నమ్మన వారు నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి ప్రభువును మహిమపరుస్తూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ దేవునికి మహిమకరంగా జీవించడానికి సిద్ధపరచండి. ఈ కార్యాలన్నింటినీ నీ కృపా పాదాల చెంత పెడుతూ యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ పెంచమని ప్రార్థిస్తూ సమస్తము మహిమకరంగా మీరే జరిగించి నడిపించమని వందనస్తులమై యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఇప్పుడు సరళ సిస్టర్తో పాటు ఆ గ్రామానికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిద్ధపడుతూ వచ్చారో వాళ్ళందరూ కూడా కింద భాగానికి వెళ్ళి మీరు భోజనం, మీకు అందరికీ భోజనం ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. ఆ ఊరికి వెళ్ళే వారికి వారి కుటుంబంతో పాటు కలిసి అక్కడ భూస్థాపన కార్యక్రమం వరకు వెళ్ళే వారికి అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు కింద భాగానికి వెళ్ళి మీరు భోజనం చేయండి. ఇక్కడ మిగిలి ఉన్న వారు కొంత సమయం పాటలు పాడాము. ఆ పాటల తర్వాత ప్రార్థన చేసి సహోదరి యొక్క మృతదేహాన్ని మనం తరలించే ఏర్పాటు చేస్తాం. దయచేసి ఇంతవరకు ఓపికతో ఉన్నారు, ఇంకొక సమయం ఓపికతో ఉండండి, ప్రభు సహాయం చేస్తాడు. అంతిమ యాత్ర కదా, చివరి ఇంకా మళ్ళొకసారి మళ్ళీ ఆయనతో కలిసి మనం గడపలేము. ఇంకొక సమయమే ఆయనతో పాటు మనం వస్తున్నాం. కాబట్టి దయచేసి ఆమెను తరలించే వరకు కూడా పాట పాడదాం. దయచేసి ఆ విధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. సంఖ్య 721, పాత పుస్తకంలో 705. ఊరి వెళ్ళే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి, వెళ్ళిపోయి భోజనం. ఊరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా 721 మృతదేహంతో పాటు ఊరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా వెళ్ళేవాళ్ళు, మనవాళ్ళు కూడా వాళ్ళ బంధువులే కాదు మన వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా భోజనం చేయండి. పోయి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మన వాళ్ళు అయితేనేమి వాళ్ళ బంధువులు అయితేనేమి ఎవరైనా సరే యేసుని రక్తమందు కడుగాబడి
నిత్యమైన మోక్షాలునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్షాలునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయములు మోగునప్పుడు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయములు మోగునప్పుడు. హల్లెలూయా నిత్యమైన మోక్షాలునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్షాలునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఉల్లమకుటంబైన తనను రుచి స్వర్ణకిరీటం పెట్టి ఆనందింతు. ఉల్లమకుటంబైన తనను రుచి స్వర్ణకిరీటం పెట్టి ఆనందింతు. వరదతో కొట్టబడిన వీపును రుచి వరదతో కొట్టబడిన వీపును రుచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నీ ఆయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షాలునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్షాలునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. స్తుతులతో నింపబడే నా వాక్యమును స్మరించుచుండే. హృదయము స్తుతులతో నింపబడే నా వాక్యమును స్మరించుచుండే. హల్లెలూయా 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 హల్లెలూయా. వర్ణింపనానాలుక చాలదయ్యా. వర్ణింపనానాలుక చాలదయ్యా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నీ నాయనతో నిండే చాలు. నిత్యమైన మోక్షమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్షమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆహాయపురాయకుడు పాలించును. ఆహానాయాశ్రాయకుడు
భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రకాశమైన ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు సన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కాలి చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కాలి చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలిగించును పగలెప్పుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు ఏక కుటుంబము ఒక నాయకుడి ప్రేమమయ దేశము ప్రియులు వెలు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రశ్నలు ఏముండవు ఎట్టి కలవరమే ఉండదు ప్రశ్నలు ఏముండవు ఎట్టి కలవరమే ఉండదు జాతి రంగు భాష భేదము కలవారెవరు లేరు ప్రేమే పలుకులు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము చూడండి యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా
దేశము వీరి దేశము నా ప్రియ దేశము. 693 పాత పుస్తకాలు 77 వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం దేశం పాడండి కూడా ఇక్కడ పాడలేకపోయినా దేవుని స్తుతిస్తూ నిరీక్షణ కలిగి పాడదాము. 693 675 వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నీచము ఉండేదం ప్రభుతో నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నీచము ఉండేదం ప్రభుతో నిత్యము. పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుత్వ నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుత్వ నిత్యము. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము. పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది. పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది.
వెళ్ళేదం శ్రేష్ట దేశం మీదకు ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదం ఈ చరణం అందరూ పాడాలి ప్రభుని చూచెదము ఆనందమొందెదము ప్రభు సమానముగా మనముందెదమచ్చట ప్రభుని చూచెదము ఆనందమొందెదము ప్రభు సమానముగా మనముందెదమచ్చట వెళ్ళెదం శ్రేష్ట దేశం తీర్చను ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం దేశం తీర్చము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం ఆమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం ఆమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము 674 పాత పుస్తకంలో 658 674 658 అని వాళ్ళు ఆలోచిస్తుంది మాకు పెద్ద బాగలేదు మహిమరాజు సన్నిధి మకుటదారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము పాడేదము హల్లెలూయా పాట శాంతి నాదుయేసుని సముఖములు సంతసమే నిత్యము చింతలేదుగా హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట నా ప్రభువు తుడుచును నా కన్నీటిని ప్రేమతోడమందను పోషించును హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము పాడేదము హల్లెలూయా పాట సంతసమున దూతలు సంస్తుతించగా పాడి మోక్షమందున మోదముందెదన్ హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట శత్రువునకు వెలువనీల సోదరులారా దైవ
లేచి పాడుడి హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట యేసునా బాసురందుగా వచ్చుచున్నాడేసు సంగ వధువు కొరకు హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట తెల్ల వస్త్రములు వెళ్ళజాలవు రక్తమును కడుగుదు వస్త్రములను హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము పాడేదము